జిల్లాలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇప్పటి వరకు 62,000 ఫార్మర్స్ దగ్గర నుంచి 4 లక్షల మెట్రిక్ టన్స్ ప్యాడీని ప్రొక్యూర్ చేయడం జరిగింది. ఈ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ చేయడంలో మనకి 265 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేసి జాయింట్ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో గ్రౌండ్ లెవెల్ స్టాఫ్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్ కృషి చేసి ఎక్కడ కూడా సమస్య లేకుండా ప్యాడీని ప్రొక్యూర్ చేసాము. టైంకి చేయించడం కానీ రైతులకి దగ్గర వాళ్ళు వెయిటింగ్లో పెట్టకుండా ఇచ్చిన ప్యాడీని రైస్ మిల్స్లో అన్లోడ్ చేయించడం కానీ వాళ్ళకి పేమెంట్స్ ముఖ్యంగా 911 కోట్లు ఈరోజు అంత వాల్యూ ఆఫ్ ప్యాడీ ప్రొక్యూర్ అయింది. 4 లక్షల మెట్రిక్ టన్స్ కానీ 911 కోట్లు ఈ రోజు వరకు కూడా 904 కోట్లు రైతుల అకౌంట్స్లో పడిపోయింది. అంటే ఎట్లా రైతుల దగ్గర నుంచి ప్యాడీ తీసుకున్న 2 రోజుల్లోనే సక్సెస్ఫుల్గా ఎవరు ఇబ్బంది లేకుండా తప్పులు జరగకుండా ఎవరైతే ప్యాడీ ఇచ్చారో ఆ రైతు అకౌంట్లోకి ఈతో మొత్తం వాల్యూ ఆఫ్ మనీ అంతా కూడా వాళ్ళ అకౌంట్లో పడింది. అది కూడా ఇబ్బంది లేకుండా, ఎదురు చూపులు లేకుండా టైంకి వారికి వారు ఇచ్చిన ప్యాడీ అందరికీ కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి రెవెన్యూ సదస్సులు కూడా జరుగుతూ ఉన్నాయి. మనకి వరకు ఎమ్మెల్సీ కూడా ఉండడం వల్ల డిసెంబర్ 11 నుంచి రెవెన్యూ సదస్సులు పెట్టుకున్నాము. 380 విలేజెస్లో రైతు సదస్సులు మనం ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు వరకు 251 విలేజెస్లో ఈ 5,000 వరకు కూడా రకరకాల వినతులు రైతుల దగ్గర నుంచి కానీ విలేజెస్ దగ్గర నుంచి కానీ మనకి వినతులు అందజేయడం జరిగింది. సామాన్య ప్రజలు ఇబ్బంది పడకుండా ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడం జరుగుతుంది. విలేజెస్ గ్రామాల్లో సీసీ రోడ్స్ శాంక్షనింగ్ కూడా జరిగింది. గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో 51 కోట్లతో 355 వర్కులు మనం శాంక్షన్ చేసుకున్నాము. నవంబర్లో మనం ఇవన్నీ గ్రామ సభలు పెట్టుకుని ఫైనల్ చేసుకుని రోడ్స్ సీసీ రోడ్స్ అన్నీ కూడా గ్రౌండ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా చేయడానికి తగు చర్యలు అన్నీ తీసుకోవడం జరిగింది. మంచి వారందరూ కూడా అవన్నీ కూడా పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ అనే క్యాంపెయిన్ తోటి మన హానరబుల్ సీఎం గారు మన జిల్లాకి ఈ రోడ్స్ అన్నిటికీ కూడా పాట్ హోల్స్ క్లోజ్ చేయడానికి చేయండి. ఆ వర్క్స్ అన్నీ కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. 18 గ్రౌండ్ అయ్యి ఇంకా కొన్ని గ్రౌండ్ అవుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి క్వాలిటీ తోటి వర్క్స్ టేకప్ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉందండి. DCHSకి బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు రావడం జరిగింది. అంటే ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అన్నీ కూడా డిజిటలైజేషన్లో మనం మంచి ప్రతిభ కనబరించడంతో ఈ యొక్క బెస్ట్ పర్ఫార్మర్ అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా రావడం జరిగింది. 2 lakhs 1 lakh చొప్పున ఈ అవార్డు ప్రైజ్ మనీని అందుకోవడం జరిగింది. ప్యారెంట్ మీటింగ్ చేసుకోవడం జరిగింది. 1460 స్కూల్స్లో మన జిల్లాలో ఉన్న స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటిలో కూడా పిల్లలు తర్వాత వాళ్ళ యొక్క తల్లిదండ్రులందరికీ పిలిచి టీచర్స్ పేరెంట్ టీచర్స్ కాన్ఫరెన్స్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసుకోవడం జరిగింది. అంటే చేస్తూ ఈ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ రాష్ట్ర వ్యాప్తంగా కంపేర్ చేసిన సెకండ్ ర్యాంక్ వచ్చింది. మనకి ఎంతవరకు చదువుకున్నారు అనే విషయాన్ని మెజర్ చేసినప్పుడు మన జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా 5వ పొజిషన్లో ఉంది. అభివృద్ధి చేసి ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ కూడా ఇంకా ఇంప్రూవ్ చేసి పిల్లలందరినీ కూడా అవుట్కమ్స్ని ఇంప్రూవ్ చేసి బయటకు వచ్చే ప్రతి ఒక్క విద్యార్థి ఒక మంచి ఆలోచన విధానంతో వారు చదువు మీద మంచి పట్టుతో వారి యొక్క అభివృద్ధికి బాటలు వేసే విధంగా ఈ విద్య ఉండేదానికి అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగిందండి. ఈ సర్టిఫికేట్ని మన నవంబర్ 25న ఢిల్లీలో అందుకోవడం జరిగింది. ఈ GI ట్యాగింగ్ ద్వారా మన యొక్క కళాకారులకి మరింత వరకు వచ్చే విధంగా వారి యొక్క ఆర్థిక వనరులు ఇంప్రూవ్ చేసే విధంగా కూడా ఈ GI ట్యాగింగ్ ఉపయోగపడుతుంది. మొన్నటి వరకు ఇక్కడ వాటర్ యూజర్స్ అసోసియేషన్స్ ఎలక్షన్స్ అయినాయి. ఎలక్షన్స్ కూడా ఎక్కడ కూడా ప్రాబ్లమ్స్ లేకుండా సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసుకోవడం జరిగింది. ఒక ప్రాజెక్ట్ కమిటీకి 20 డిస్ట్రిబ్యూటరీ కమిటీస్కి 1260 టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీస్కి మనం ఎలక్షన్స్ చేసుకుని వాళ్ళ యొక్క సహకారంతో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలను
చదువుకునే పిల్లలకి